హాయ్ ఎవ్రీవన్. మీరు ఎప్పుడైనా జీడి మామిడికాయ తిన్నారా? నాకైతే చాలా చాలా ఇష్టం ఆ ఫ్రూట్. వెరీ వెరీ జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నది కదా వీడియోలో, ఇవి కంప్లీట్గా ఫ్రూట్ అవ్వలేదు, రాగా ఉన్నప్పుడే చెట్టు నుంచి కోసేసారు. ఇంకా కొంచెం చెట్టు దగ్గర ఉంచుంటే ఫ్రూట్ లాగా టేస్టీగా మంచిగా వద్దును. ప్రజెంట్ అయితే మా మమ్మీ డాడీ చేత్తోనే కట్ చేస్తున్నారు. నైఫ్తో కూడా అంత ఈజీగా రాదు, చాలా హార్డ్గా ఉంటుంది. లేదంటే ఒకలా కూడా చేయొచ్చు. ఈ షెల్ని కంప్లీట్గా బొగ్గులు ఉంటాయి కదా, వాటిల్లో కాల్చేస్తే మనం ఒక రాయితో కొడితే దాంట్లో జీడిపప్పు అయితే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అది కూడా బాగుంటుంది. అది డైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేయొచ్చు, అలా ఫ్రై చేసి రోస్ట్ చేసింది అయితే. ప్రజెంట్ ఇవి చూస్తున్నాం కదా, ఇవైతే మనం నైఫ్తో కట్ చేసి దాన్ని పైన ఇంకొక లేయర్లా ఉండిపోతుంది. ఈవెన్ మనం జీడిపప్పు బయట కొనుక్కున్నప్పుడు కూడా స్టిల్ ఆ లేయర్ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడైతే ఆ లేయర్ని కూడా సెపరేట్గా చేత్తోనే తీయాల్సి ఉంటుంది. వాటర్లో ఉడకబెట్టి వాటర్లో కొంచెంసేపు నానబెట్టి తీస్తున్నారు. కొన్ని వాటికైతే ఇంకా రావట్లేదు, అందుకని కొన్ని నానబెట్టి ఒక 1 hour ఉంచి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేశాక అవి వచ్చేసాయి. వచ్చిన వాటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. లేదా ఈ తీసేసిన వాటిని బాయిల్ అయిన తర్వాత వాటర్లో వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఆరిపోయిన తర్వాత రోస్ట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈదర్ వైస్ ఇట్స్ వెరీ